అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనం ఒక టాపిక్ తీసుకున్నాం, చెయ్యొద్దు, వెళ్ళొద్దు. ఇలాంటి వర్డ్స్ని హిందీలో ఏదైనా చెయ్యొద్దు అనడాన్ని ఎలా అంటారు, దానికి కావాల్సిన పదాలు ఏంటి, ఎలా వాడాలి అన్నది చూస్తున్నాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ లడో మత్. హిందీలో చూడండి, ఇక్కడ లడో మత్, తెలుగు లెటర్స్ తోటి హిందీ ప్రొనౌన్సియేషన్. లడో మత్ అంటే ఏంటి, గొడవ పడొద్దు. ఎవరైనా గొడవ పడుతుంటారు కదా, అప్పుడు ఏమంటాము, లడో మత్, క్యూ లడ్ రహే హో అని ఇలా అంటాము. మత్ జావో, ఎవరైనా వెళ్తూ ఉంటే వెళ్ళొద్దు అంటాం కదా, దాన్ని హిందీలో ఎలా అంటారు, మత్ జావో అంటే ఏంటి, వెళ్ళొద్దు. మత్ ఖావో, తినొద్దు అనడాన్ని ఏమంటాము హిందీలో, మత్ ఖావో. తినొద్దు అంటే ఏంటి, మత్ ఖావో. ఏడవద్దు, ఏడవద్దు అనడాన్ని ఏమంటాం మనము, మత్ రోవో. యాక్చువల్గా మత్ రో అని కూడా అనొచ్చు. ఓకే, చెప్పొద్దు, ఏదైనా చెప్తూ ఉంటాం కదా, ఎందుకు చెప్తున్నావు చెప్పొద్దు అంటాం కదా, సో దానిని మరి హిందీలో ఎలా అంటాము, మత్ బోలో. మత్ బోలో అంటే ఏంటి, చెప్పొద్దు అని. చూడొద్దు, అటు చూడొద్దు ఇటు చూడొద్దు అంటూ ఉంటాం కదా పిల్లల్ని మనము, సో దాన్ని హిందీలో ఎలా అంటారు, మత్ దేఖో. మత్ దేఖో అంటే ఏంటి, చూడొద్దు. మత్ రుకో, ఆగొద్దు. మత్ రుకో అంటే ఏంటి, ఆగొద్దు. ఏదైనా మనము వద్దు అని చెప్పడానికి, చెయ్యొద్దు, పాడొద్దు, తినొద్దు అని అనడానికి ఈ పదాలను మనము ఇలా వాడతాము. వీటికి ఇంకా కొన్ని ఇలా మత్ అని యాడ్ చేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం చెయ్యొద్దు అనుకుంటున్నారో అక్కడ పెట్టి కంటిన్యూ చేయండి.